హలో ఎవ్రీవన్. ఇవాళైతే మాకు ఒక కస్టమర్ కాల్ చేసి మాకు 3 అవర్స్లో అర్జెంటుగా ఒక కేక్ కావాలి, అవుతుందా అని అయితే అడిగారు. మేమైతే అవుతుంది, ఏ ఫ్లేవర్ అని చెప్పి కనుక్కుంటే వెనిలా ఫ్లేవర్ 2.5 kgs కేక్ అయితే కావాలని చెప్పారు. యాక్చువల్లీ 3 అవర్స్ అయితే చాలా తక్కువ టైం, మేము చేయగలమా అని అనుకున్నాం, కానీ బట్ చేసేద్దామని చెప్పి ఆర్డర్ యాక్సెప్ట్ చేసి అయితే మేము స్టార్ట్ చేసాము. అదే టైంకి మా ఇంట్లో విప్పింగ్ క్రీమ్ కూడా అయిపోయిందనమాట. సో మేమైతే వెంటనే బయటికి వెళ్ళి విప్పింగ్ క్రీమ్ కోసం చాలా షాపులు అయితే వెతికాము. అన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి సండే అవ్వడంతో. అండ్ చివరికి ఒక షాప్ తెరిచింది, అక్కడికి తీసుకెళ్ళి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకొచ్చి మేము ఇంకా విప్పింగ్ క్రీమ్ తీసుకురాగానే మేమైతే ఐసింగ్ చేయడం స్టార్ట్ చేసాము. మేడం వెనిలా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేమైతే ఫిల్లింగ్ కోసం అని చెప్పి మిల్క్ మేడ్ యూస్ చేసాం అండ్ చాలా చాకో చిప్స్ అయితే ఫిల్ చేసాం కేక్ మధ్యలో. అండ్ తర్వాత మ్యామ్ అయితే ఎక్కువ కలర్స్ యూస్ చేయొద్దని చెప్పారు కాబట్టి చాలా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ యూస్ చేసుకొని మేమైతే కేక్ డిజైన్ అయితే ఫినిష్ చేసాం అనమాట. 2D నాజిల్ యూస్ చేసుకొని నేనైతే అక్కడక్కడ రోజెట్స్ ఇచ్చాను అనమాట. అండ్ పేస్టల్ గ్రీన్ యూస్ చేసుకొని వేరే డిజైన్ అయితే ఇచ్చాను వాటి మధ్యలో. అండ్ అదే నాజిల్ యూస్ చేసుకొని నేనైతే 2 సైడ్స్కి ఒక కలర్, 2 సైడ్స్కి ఒక కలర్ యూస్ చేశాను. అండ్ డిజైన్ అయితే దీంతో ఫినిష్ అయిందనమాట. అండ్ కస్టమర్ అయితే మాకు కేక్ మీద థ్యాంక్ యూ అని చెప్పి రాయమని చెప్పారు. ఇంకా కేక్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేను మా అన్నయ్య అయితే డెలివరీ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ కేక్ని అయితే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలని అనుకున్నాం, కానీ అప్పటికే కస్టమర్ టైం అయిపోతుంది అని అన్నారు కాబట్టి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట డెలివరీ చేద్దామని చెప్పి. కస్టమర్ పెట్టిన అడ్రస్కి రీచ్ అయిపోయిన తర్వాత కస్టమర్ రిసీవ్ చేసుకొని ఇంకా కేక్ అయితే చాలా బాగుంది అని చెప్పారు లుక్ వైజ్ అయితే. ఇంకా మేడంకి చెప్పామన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పి. అండ్ ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాము. మీరు కూడా మా లక్కీ బేక్స్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి, ఆర్ మా ఇన్స్టాకి డిఎం చేయండి. బాయ్.